प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे। कराने वाला करा रहा। ओम शांति। मीठे बच्चे, यह रुद्र ज्ञान यज्ञ स्वयं रुद्र भगवान ने रचा है। మధురమైన పిల్లలు, ఈ రుద్రజ్ఞాన యజ్ఞము స్వయంగా భగవంతుడే రచించారు। इसमें तुम अपना सब कुछ स्वाहा करो, ఇందులో మీరు మీ సర్వస్వము స్వాహ చెయ్యండి। క్యోంకి అబ్ ఘర్ చల్నా హై, ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి। प्रश्न, संगम युग पर कौन सा वंडरफुल खेल चलता है? संगम युगंलो ఎటువంటి వండర్ఫుల్ ఆట నడుస్తుంది? भगवान के रचे हुए यज्ञ में ही असुरों के विघ्न पड़ते हैं। భగవంతుడు రచించిన యజ్ఞంలోనే असुरुల విఘ్నాలు పడతాయి। यह भी संगम पर ही वंडरफुल खेल चलता है, ఇది కూడా సంగమ యుగంలోనే అద్భుతమైన ఆట నడుస్తుంది। ऐसा यज्ञ फिर सारे कल्प में नहीं रचा जाता, ఇటువంటి యజ్ఞము మళ్ళీ మొత్తం కల్పంలో ఎప్పుడూ రచింపబడదు। यह है राजस्व अश्वमेध यज्ञ स्वराज्य पाने के लिए, ఇది రాజస్వ అశ్వమేధ యజ్ఞము స్వరాజ్యాన్ని పొందడం కోసం। इसमें ही विघ्न पड़ते हैं, దీనిలోనే విఘ్నాలు వస్తాయి। ओम शांति। तुम कहाँ बैठे हो? మీరు ఎక్కడ కూర్చున్నారు? इनको स्कूल अथवा यूनिवर्सिटी भी कह सकते हो, దీన్ని స్కూలు యూనివర్సిటీ అని కూడా చెప్పొచ్చు। విశ్వవిద్యాలయ है, విశ్వవిద్యాలయము जिसकी ईश्वरीय ब्रांचेस है, దీనివి ఈశ్వరీయ శాఖలు ఉన్నాయి। बाप ने बड़े ते बड़ी यूनिवर्सिटी खोली है, బాబా చాలా పెద్ద యూనివర్సిటీ తెరిచారు। శాస్త్రాలలో రుద్ర యజ్ఞం అని పేరు రాశారు। ఈ సమయంలో పిల్లలకి మీకు తెలుసు శివబాబా ఈ పాఠశాల యూనివర్సిటీ తెరిచారని। ఉన్నతోన్నతమైన తండ్రి చదివిస్తున్నారు। ఇదైతే పిల్లల బుద్ధిలో జ్ఞాపకం ఉండాలి, భగవంతుడు మాకు చదివిస్తున్నారని, ఆయన యజ్ఞం రచించారని। దీని పేరు కూడా చాలా ప్రసిద్ధి అయింది, రాజస్వ అశ్వమేధ రుద్ర జ్ఞాన యజ్ఞము। రాజస్వ అనగా స్వరాజ్యం కోసము, అశ్వమేధం అంటే ఈ కళ్ళకి ఏమేం కనిపిస్తుందో ఇదంతా కూడా స్వాహ చేస్తున్నారు। శరీరం కూడా స్వాహ అయిపోతుంది, శరీరం కూడా కనిపిస్తుంది కదా,
ఇది కూడా స్వాహ అయిపోతుంది. ఆత్మ స్వాహ అవ్వడానికి కుదరదు. శరీరాలన్నీ స్వాహ అయిపోతాయి, ఇంకా మిగిలిన ఆత్మలన్నీ తిరిగి వెళ్ళిపోతాయి. ఇది సంగమ యుగము. చాలా ఆత్మలు పరిగెట్టి పరంధామానికి వెళ్ళిపోతాయి, శరీరాలన్నీ ఖతమైపోతాయి. ఇదంతా డ్రామా. మీరు డ్రామాకి వశమయ్యి నడుస్తున్నారు. బాబా అంటారు, నేను రాజస్వ యజ్ఞము రచించాను. ఇది డ్రామా ప్లాన్ అనుసారమే రచింపబడింది. ఈ రాజస్వ యజ్ఞం కూడా డ్రామా ప్లాన్ అనుసారమే రచింపబడింది. నేను యజ్ఞాన్ని రచించాను అనడానికి కూడా లేదు. డ్రామా అనుసారం రచింపబడింది. నేను రచించాను అంటే కూడా అర్థం రాదు. డ్రామా ప్లాన్ అనుసారం రచింపబడింది. కల్పకల్పము రచింపబడుతుంది. ఈ డ్రామా తయారై ఉంది కదా. డ్రామా ప్లాన్ అనుసారం ఒకే ఒకసారి యజ్ఞము రచింపబడుతుంది. ఇదేమీ కొత్త విషయము కాదు. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది, అర్థమైంది బుద్ధికి. తప్పకుండా 5000 సంవత్సరాల క్రితము సత్యయుగం ఉండేది. ఇప్పుడు చక్రం మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. మళ్ళీ కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది. మీరు కొత్త ప్రపంచంలో స్వరాజ్యాన్ని పొందడం కోసము చదువుకుంటున్నారు. పవిత్రులుగా కూడా తప్పకుండా అవ్వాలి. ఎవరవుతారు పవిత్రులుగా? డ్రామా అనుసారము గత కల్పంలో అయిన వాళ్ళే ఇప్పుడు కూడా అవుతారు. సాక్షి అయ్యి డ్రామాని చూడవలసి ఉంటుంది. పురుషార్థం కూడా చేయవలసి ఉంటుంది. పిల్లలు అందరికీ మార్గం కూడా చూపించాలి. ముఖ్య విషయము దేనికి మార్గం చూపించాలి? ముఖ్య విషయము పవిత్రతకి మార్గం చూపించాలి. బాబాని పిలిచేదే వచ్చి పవిత్రంగా తయారు చేసి ఈ చీచీ ప్రపంచం నుండి తీసుకువెళ్ళమని. బాబా వచ్చింది కూడా ఇంటికి తీసుకువెళ్ళడం కోసమే. పిల్లలకి పాయింట్స్ అయితే చాలా చెప్తారు బాబా. ముఖ్య విషయం అయితే మళ్ళీ చెప్పాలంటే ఏమంటారు బాబా? మన్మనాభవ. పావనం అవ్వడం కోసము బాబాని స్మృతి చేస్తూ ఉండాలి. ఇది మర్చిపోకూడదు. ఎంత స్మృతి చేస్తూ ఉంటే అంత లాభం ఉంటుంది. చార్ట్ రాసుకోవాలి. ఏమంటున్నారు బాబా? ఎంత స్మృతి చేస్తే అంత లాభము, చార్ట్ రాయాలి అంటున్నారు. లేకపోతే చివరిలో ఫెయిల్ అయిపోతారు. పిల్లలు అనుకుంటారు మేమే సత్వప్రధానంగా ఉండేవాళ్ళము, నంబర్ వార్ పురుషార్థ అనుసారము ఉన్నతంగా తయారయ్యే వాళ్ళే మళ్ళీ ఎక్కువ శ్రమ కూడా చేయవలసి ఉంటుంది, స్మృతిలో కూడా ఉండాలి. మరి గత కల్పంలో చాలా ఉన్నత పదవి పొందిన వాళ్ళు ఇప్పుడు కూడా చాలా శ్రమ చెయ్యాలి. మరి ఇప్పుడు కూడా పొందాలి కదా. మరి అందుకని స్మృతిలో ఉండాలి. ఇదైతే మీకు అర్థమవుతుంది. ఇంకా కొద్ది సమయమే ఉంది. మళ్ళీ సుఖం రోజులు రానున్నాయి. తప్పకుండా మనకు అపారమైన సుఖం రోజులు రానున్నాయి. బాబా ఒకే ఒకసారి వస్తారు. దుఃఖధామాన్ని సమాప్తి చేసి సుఖధామంలోకి తీసుకువెళ్తారు. పిల్లలకు తెలుసు ఇప్పుడు మనం ఈశ్వరీయ పరివారంలో ఉన్నామని. మళ్ళీ దైవీ పరివారంలోకి వెళ్తాము. ఈ సమయాన్ని గురించే వర్ణన ఉంది. ఈ సంగమ యుగమే పురుషోత్తములుగా ఉన్నతంగా తయారయ్యే యుగము. పిల్లలకి మీకు అందరికీ తెలుసు మాకు బేహద్ బాబా చదువు చెప్తున్నారు అని. తెలుసా?
బేహద్ బాబా చదువు చెప్తున్నారు. ముందు ముందు సన్యాసులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ఆ సమయం కూడా వస్తుంది కదా. ఇప్పుడు మీ ప్రభావము ఇంకా అంతగా రాదు. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది. టైం పడుతుంది, టైం ఉంది. చివరిలో సన్యాసులు మొదలైన వాళ్ళందరూ కూడా వచ్చి అర్థం చేసుకుంటారు సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది. ఈ జ్ఞానం కూడా ఎవరిలోనూ లేదు. పిల్లలకి తెలుసు పవిత్రత గురించి కూడా ఎన్నో విఘ్నాలు వస్తాయి. అబలలపైన అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపది కూడా పిలుస్తుందని చెప్పారు కదా. వాస్తవానికి మీరంతా ద్రౌపదులు, సీతలు, పార్వతులు. స్మృతిలో ఉన్నట్లయితే అహల్య, కుబ్జా లాంటి వాళ్ళు కూడా బాబా నుండి వారసత్వాన్ని పొందుతారు. ఎప్పుడు స్మృతిలో ఉన్నట్లయితే. స్మృతిలో అయితే ఉండగలరు కదా. కుబ్జా అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, స్మృతిలో అయితే ఉండగలరు కదా. భగవంతుడు వచ్చి యజ్ఞాన్ని రచించారు. ఇందులో ఎన్నో విఘ్నాలు వస్తాయి. ఇప్పుడు కూడా విఘ్నాలు వస్తూనే ఉంటాయి. కన్యలకి బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తారు, లేదంటే కొట్టి తరిమేస్తారు. అందుకే పిలుస్తూ ఉన్నారు, ఓ పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యి అని. మరి ఆయన రావడానికి రథం కూడా కావాలి కదా. ఆయన రావాలంటే రథం కావాలి. ఎవరో ఒకరిలో వచ్చి పావనంగా చెయ్యాలి కదా. గంగా నీరు గంగాజలము పావనంగా చెయ్యవు. గంగాజలంతో పావనం అవరు. బాబా వచ్చి పావనంగా తయారు చేసి పావన ప్రపంచానికి యజమానిగా చేస్తారు. మీరు చూస్తున్నారు, ఈ పతిత ప్రపంచ యొక్క వినాశనం ఎదురుగా ఉంది. మనము బాబా పిల్లలుగా అయిపోతే మంచిది కదా. స్వాహ అయిపోవాలి కదా. వినాశనం ఎదురుగా ఉంది. మనం బాబా పిల్లలయ్యి స్వాహ అయిపోతే మంచిది. అలా బాబా చెప్తే పిల్లలు ఏమంటారు? స్వాహ అంటే ఏంటని అడుగుతారంట. స్వాహ ఎలా అవ్వాలంటారట. ట్రాన్స్ఫర్ ఎలా చేయాలని అడుగుతారట. బాబా అంటారు, బచ్చే మీరు ఈ సాకార బాబాని చూశారు కదా, ఈయన చేసి నేర్పిస్తున్నారు కదా మీకు. మనం ఎలాంటి కర్మలు చేస్తే అన్నీ చూసి ఇతరులు కూడా అదే చేస్తారు. బాబా ఈయనతో కర్మ చేయించారు. ఎలా స్వాహ అవ్వాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఇంకా అడిగే పనిలేదు. దీన్ని చూడండి. ఈయన తనకున్నదంతా యజ్ఞంలో స్వాహ చేసేసారు. స్వాహ అవడానికి కష్టమేముంది? కష్టముందా ఏమన్నా? కష్టమేం లేదు. ఈయన చాలా షాహుకారు కాదు, అలాగని పేదవాడు కాదు, సాధారణంగా ఉండేవాడు. యజ్ఞం రచింపబడినప్పుడు అందులో తినడానికి, తాగడానికి ఆహార పదార్థాలు అన్నీ కావాలి, సామాగ్రి కావాలి కదా. ఆ మామూలు యజ్ఞంలో అయినా కావాలి. అక్కడ కూడా బోడు మంది వస్తారు, అందరికీ భోజనం పెట్టాలి అంటే ఖాద్య పదార్థాలు అన్నీ కావాలి కదా, సామాగ్రి. ఇది ఈశ్వరీయ యజ్ఞము. ఈశ్వరుడు వచ్చి జ్ఞాన యజ్ఞాన్ని స్థాపన చేశారు. మీకు చదువు చెప్తున్నారు. ఈ యజ్ఞం యొక్క మహిమ చాలా గొప్పది. ఈశ్వరీయ యజ్ఞం నుండే మీకు శరీర నిర్వహణ జరుగుతుంది. మరి స్వయాన్ని అర్పణమయంగా భావిస్తున్నారు కదా. మేము అర్పణ అయిపోయాము బాబాకి అని భావిస్తున్నారా? మేము ట్రస్టీగా ఉన్నాము, సర్వస్వము ఈశ్వరుడిదే, మేము బాబా యజ్ఞం నుండి భోజనం తింటున్నాము అని ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అలాగని అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవడం కూడా అవ్వదు. ఈయన శాంపుల్ చూశారు కదా, ఎలా సర్వస్వము స్వాహ చేశారని.
బాబా అంటారు, ఈయన ఎలాంటి కర్మలు చేస్తున్నారో ఈయన్ని చూసి ఇతరులకు కూడా ఆలోచన వచ్చింది. అప్పుడు మిగతా వాళ్ళు కూడా ఈయనలాగే మొత్తము స్వాహ అయ్యారు. మరి విశ్వకిషోర్ బాబుజీ ఇంకా చాలామంది అలా పరివారాలందరూ వాళ్ళ సర్వస్వము స్వాహా చేసేసి యజ్ఞంలోకి వచ్చేసారు. చాలా చూసాం బాబా యజ్ఞంలో. చంద్రమణి దాది వాళ్ళట పట్టు లాంటి డ్రెస్సులు వేసుకునేవారట. బాబా దగ్గర వచ్చిన తర్వాత గోను పట్టాలు లాంటివి డ్రెస్సులు ఇచ్చేవారట. ఆమె దగ్గర 1-2 డ్రెస్సులు వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి ఉంటే, నువ్వు అలా వేసుకోవడానికి వీల్లేదు, నువ్వు అలా వేసుకుంటే వేరే వాళ్ళకి కూడా అవే కావాలనిపిస్తుంది, ఇప్పుడు బాబా ఎక్కడి నుంచి తెస్తారు అందరికీ, కాబట్టి నువ్వు వేసుకోవద్దన్నారట బాబా. 2 డ్రెస్సులు అలా సిల్క్ లాగా సాటిన్ లాగా ఉంటే వేసుకోవద్దన్నారట. నేను చూసి అందరికీ అవే కావాలనిపిస్తుంది అన్నారట బాబా. అవి కూడా మానేశారు. యజ్ఞంలో చాలా ఎక్కువ సంపన్న ఫ్యామిలీ ఎవరు అంటే ఒక 4-5 ఉన్నారు. నాకు 3 ఫ్యామిలీస్ బాగా తెలుసు. ఒకరు మన్మోహిని దీది ఫ్యామిలీ, 2 చంద్రమణి దాది వాళ్ళ ఫ్యామిలీ, 3 రోజీ బెహన్ వాళ్ళ ఫ్యామిలీ. రోజీ బెహన్ చెన్నై, నారాయణ దాదా రోజీ బెహన్ నారాయణ దాదా సమర్పిత్. రోజీ బెహన్ వాళ్ళ అన్నయ్య ఉండేవాడు, ఆయన ప్రవృత్తిలో ఉండి జ్ఞానంలో నడిచారు. అంతే తెలుసు. ఆ 3 ఫ్యామిలీస్ చాలా రిచ్ అని మాత్రం తెలుసు. దీది వాళ్ళ అమ్మ, పిన్నమ్మ, వాళ్ళ పిల్లలు, వీళ్ళు అందరూ, చంద్రమణి దాది వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడు, అందరూ. చంద్రమణి వాళ్ళ దాది వాళ్ళ తమ్ముడైతే అక్కడెక్కడో హొనలూలు అని ఉంటుందంట దేశం, అక్కడ బిజినెస్ చేసేవారట. హొనలూలులో బిజినెస్ చేస్తారంటే చాలా, ఆ రోజుల్లో చాలా ధనవంతులు అన్నట్టు అనమాట. అలాంటి వాళ్ళు యజ్ఞంలో అర్పణ అయిపోయి ఎంత సాధారణంగా ఉన్నారు. చంద్రమణి దాదిని చూసారా ఎవరన్నా? చూడలేదా? పాత అక్కలు చూశారు చంద్రమణి దాదిని. చాలా ప్రేమ ఇస్తారు, మరి చాలా నియమాలు చెప్తారు, చాలా స్ట్రిక్ట్. నియమం అంటే నియమమే ఇంకా, కానీ ప్రేమ అంటే చాలా. అలా అన్నమాట చంద్రమణి దాది. కానీ వాళ్ళందరూ ఎలా మారారు చాలా విచిత్రం. యజ్ఞ హిస్టరీలో పుస్తకంలో అన్ని విషయాలు రాసి లేవు, కానీ విడిగా చెప్పినవి విన్నవి చాలా ఉన్నాయి. ఆదిలో సెంటర్స్ తెరిచారు కదా భారతదేశంలో వచ్చిన తర్వాత. సెంటర్స్లలో కూడా 3-4 ఉండేవారు కదా. ఒక్కొక్కసారి సంతోష్ దీది చెప్తుంటారు ఈ కథలన్నీ కూడా. క్లాస్ టైంలో ఒక డ్రెస్ వేసుకునేవాళ్ళట, అది మార్చేసుకుని క్లాస్ అయిపోయి అందరు వెళ్ళిపోయిన తర్వాత అది మార్చేసుకొని వేరే ఇంట్లో డ్రెస్ వేసుకునేవాళ్ళట. ఆ క్లాస్కి కట్టుకున్న డ్రెస్ మట్టుకు 3 రోజులకి 4 రోజులకి ఉతికేవారట. అలాగే ఇంట్లో వేసుకునే డ్రెస్ కూడా 3 రోజులకి 4 రోజులకి. ఒకరోజు ఇటు తిరిగేసి వేసుకునేవాళ్ళంటే, ఒకరోజు అటు తిరిగేసి వేసుకునేవాళ్ళంట. అలా కుట్టుకునేవాళ్ళంట. ఇంట్లో వేసుకునే డ్రెస్ మామూలుగా వాళ్ళ ఫోటోలలో చూస్తారు కదా, అలాంటి డ్రెస్సులు. యజ్ఞం ఫోటోలు ఉంటాయి కదా, యజ్ఞం ఫోటోలలో అందరు వేసుకున్న డ్రెస్సులు ఉంటాయి కదా, అలాంటి డ్రెస్. క్లాస్ టైంలో మటుకు మంచిగా ఫుల్. ఎవరన్నా వచ్చి తలుపు కొట్టారనుకోండి, ఎవరో వచ్చారని అందరు హడావిడి చేసేసేవారంట. చేస్తే ఎవరో ఒకరు డ్రెస్ మార్చుకొని వెళ్ళి తలుపు తీసి మాట్లాడి పంపించేసి వచ్చేవారంట. అంటే ఎందుకు అలాగ వేసుకున్నారు అంటే, బాబా యజ్ఞంలో చాలా పేదరికం ఉంది. అప్పుడు ఆర్థికంగా చాలా టైట్ ఉంది. అందరికీ 5-6 జతలు బోల్డ్ అలా కుట్టించేసేంత పరిస్థితి లేదు ఆ రోజుల్లో. అంటే అలా ఉంటే మామూలు విషయమే. మా చిన్నప్పుడు కూడా అన్ని డ్రెస్సులు కుట్టించుకునే కెపాసిటీ లేదు. అలాంటిది ఆ రోజుల్లో ఎలా ఉంటుంది ఇంకా కదా. అలా ఒక డ్రెస్ ఇటు తిరిగేసి ఒకరోజు, అటు తిరిగేసి ఒకరోజు వేసుకొని అది 2 రోజులకు ఒకసారి ఉతికేవారట.
ఈ క్లాస్కి వేసుకునేది అయితే 4 రోజులకోసారి 5 రోజులకోసారి ఉతికేవారు. మీరు ఉంటారా అలాగైతే? ఉంటారా అంటున్నా నేను. ఇక్కడ బరోడాలో ఒక దాది ఉండేవారు. బరోడాలో విద్యార్థులు ఏం కూరగాయలు తెస్తే అవే వండాలంట. రోజు వంకాయలే తెచ్చేవారంట. రోజు వంకాయలే ఉండేవారంట. ఇంక మనం కొని ఏం వండేది లేదు, వాళ్ళు ఏం తెస్తే అదే వండాలి, బాబా అదే ఇచ్చారని చెప్పేవారట. అయితే నిరంజన బెహన్ ఎంబీబీఎస్ చదివారు కదా, చదివి యజ్ఞంలో అర్పణ అయిపోయారు కదా. అందరు ఆమెను నువ్వు పిచ్చిదానివా, ఆ ముసలామె వెనకాల తిరుగుతున్నావు, నీకేమైంది, రోజు అలా వంకాయ కూర పెడుతుంది. ఈమె ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదంట. ఇక్కడ అంటే తన ఇష్టమే తను వచ్చింది, ఇంట్లో వాళ్ళు ఎవరు జ్ఞానంలో లేరు, తనకి ఇష్టంగా తను వచ్చింది. మరి ఇంట్లో వాళ్ళకి వెళ్ళి ఏం చెప్తుంది, రోజు వంకాయ కూర పెడుతున్నారని అట్లా అని చెప్పదు కదా. అయినా సరే అలాగే ఉండేవారు, తినేవారంట. ఆ దాది పేరు గుర్తురావట్లేదు, నేను కనుక్కుంటాను. బరోడాలో ఉన్న దాది. అయితే ఏ రోజుల్లోన్నా దేవాలయాల్లో చాలామంది వస్తారంటే తిన్ని వెంట తీసుకెళ్ళేదట. అలాగా ఎంత త్యాగము తపస్సుతో యజ్ఞంలో ఉండే వాళ్ళందరూ జీవించారు. బ్రహ్మబాబా గురించి ఏమంటున్నారు, నేను చెప్పిన ఫ్యామిలీస్ అందరిలోనూ విశ్వకిషోర్ బాబుజీ, నారాయణ్ దాదా, మరి చంద్రమణి దాది వాళ్ళ తరఫు నుంచి యజ్ఞంలో స్వాహ చేశారు బాబాలాగే. మిగిలిన వాళ్ళందరూ బంధనాల్లోంచి తెంచుకొని వచ్చారు. వాళ్ళకి ఏం ఇస్తారు ఇంట్లో వాళ్ళు? చాలా తక్కువ మంది యజ్ఞంలో స్వాహ చేసిన వాళ్ళు. కానీ బాబాను చూసి బాబాలాగా స్వాహ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈయనతో చేసి చూపించారు కదా అంటున్నారు బాబా. ఈయన చాలా సాహుకారు కాదు, పేదవాడు కాదు, సాధారణంగా ఉన్నారు. యజ్ఞం రచింపబడితే అన్నీ కావాలి కదా. మనము శివబాబా యజ్ఞం నుంచే భోజనం చేస్తున్నాం, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. అలాగని అందరూ వచ్చి ఇక్కడే కూర్చోడానికి కూడా అవ్వదు. ఈయన శాంపుల్ చూడండి, ఎలా సర్వము స్వాహ చేశారు. బాబా అంటారు ఈయన ఎలాంటి కర్మలు చేస్తున్నారో ఈయన చూసి ఇతరులకు కూడా అలాగే ఆలోచన వచ్చింది. చాలామంది స్వాహ అయ్యారు. ఎవరెవరు స్వాహ అయ్యారో వాళ్ళందరూ వారసత్వము తీసుకుంటారు. బుద్ధితో అర్థం చేసుకుంటారు కదా. ఆత్మ అయితే వెళ్ళిపోతుంది, శరీరాలన్నీ ఖతమైపోతాయి. ఇది బేహద్ యజ్ఞము, ఇందులో అన్నీ స్వాహ అయిపోతాయి. పిల్లలకి బాబా వివరిస్తారు ఎలా బుద్ధి ద్వారా స్వాహ అయిపోయి నష్టోమోహ అవ్వాలి అన్నది బాబా వివరిస్తున్నారు కదా. వివరిస్తున్నారా? అర్థమవుతుందా? ఎలా బుద్ధితో స్వాహ అయిపోవాలి, నష్టోమోహ అవ్వాలన్నది అర్థమవుతుందా? ఈ విషయం కూడా మీకు తెలుసు కదా. ఈ సామాగ్రి అంతా ఏమేమి ఇప్పుడు ఉందో ఇదంతాను ఏమైపోతుంది, బూడిదైపోతుంది అంటున్నారు. ఇప్పుడు ఏమేమి సామాగ్రి సరంజామా ఉందో ఇదంతాను బూడిదైపోతుంది. ఎంత పెద్ద యజ్ఞము. ఇంకా ఈ యజ్ఞం తర్వాత ఇంకా వేరే ఏ యజ్ఞాలు రచింపబడవు, వేరే ఏ ఉపద్రవాలు రావు కూడాను. ఏమైనా ఉపద్రవాలు వస్తేనే కదా యజ్ఞాలు అవి ఇవి చేస్తారు. దీని తర్వాత ఇంకే ఉపద్రవాలు రావు, ఏ యజ్ఞాలు చెయ్యరు. ఇవన్నీ భక్తి మార్గం యొక్క అనేకమైన యజ్ఞయాగాలు ఖతమైపోతాయి. జ్ఞానసాగరుడు భగవంతుడు ఒక్కడే. ఆయనే మనుష్య సృష్టికి బీజరూపి. సత్యము చైతన్యము. శరీరాలైతే జడం, ఆత్మే చైతన్యము. ఆయన జ్ఞానసాగరుడు. పిల్లలకి జ్ఞానసాగరుడు కూర్చొని చదివిస్తున్నారు. వాళ్ళైతే ఉరకనన్నా పాటలు పాడుతూ ఉంటారు. మీకు బాబా జ్ఞానం అంతా ఇస్తూ ఉన్నారు. వాళ్ళు భగవంతుడి గురించి, భగవంతుడు జ్ఞానసాగరుడు అది ఇది అని పాటలు పాడుతుంటారు. మీకేమో స్వయంగా పరమాత్మ జ్ఞానం ఇస్తున్నారు. జ్ఞానం చాలా ఎక్కువ ఏం లేదు, సత్యమైన జ్ఞానమే కొద్దిగా ఉంది, అదే చాలు ఉద్ధారం అవడానికి కదా. జ్ఞానం అంటే చాలా చాలా ఏముంటుంది, సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది ఇది అర్థం చేసుకోవాలి అంతే. ఏం అర్థం చేసుకోవాలి? మన
బాబా మరి మహారథులు అందరు కూడా ఇదే చెప్తారు. జ్ఞానం అంటే బాబా జ్ఞానాన్ని ఇస్తారు అంటారు కదా. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానమే జ్ఞానం. మిగతావన్నీ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్. నాలెడ్జ్ అంటే హిస్టరీ, ఆది మధ్య అంత్య జ్ఞానం. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ బాబా మీకు చదివిస్తున్నారు. సాధారణ తనువులో ప్రవేశిస్తాను, అందుకే భాగీరథుడు కూడా ప్రసిద్ధి అయ్యారు కదా. తప్పకుండా ఆయన మనిషే అయి ఉంటారు. ఆయనలో శివబాబా వస్తారు. ఆయనకి ఒకే ఒక పేరు నడుస్తుంది. శివబాబాకి ఒకే ఒక పేరు ఉంటుంది, అది శివనే, అంతే. అందరి పేర్లు మారుతూ ఉంటాయి. ఈయన పేరు కూడా మారింది కదా. దాదా లేఖరాజ్ నుంచి ప్రజాపిత బ్రహ్మ అయింది కదా. భక్తిలోనైతే అనేకమైన పేర్లు పెట్టేశారు. ఎవరికి? శివబాబాకు కూడా పెట్టేశారు. ఆయన నా పేర్లు మారవు, అది ఒకే ఒక పేరు అన్నా సరే అది ఎలా కుదురుతుంది, మాకు ఇన్ని పేర్లు మారుతుంటే మీకు ఒకటే పేరు ఉంటని భక్తి మార్గంలో భక్తులందరూ కలిసి శివబాబాకు కూడా చాలా పేర్లు పెట్టేశారు. కానీ ఇక్కడైతే ఒక్కటే ఒకటి శివబాబా, అంతే. శివుడు కళ్యాణకారి అని అంటారు. భగవంతుడే వచ్చి కొత్త ప్రపంచము స్వర్గాన్ని స్థాపన చేస్తారు. మరి కళ్యాణకారి కదా. మీకు తెలుసు భారతదేశంలో స్వర్గం ఉండేది, ఇప్పుడు నరకం ఉంది. మళ్ళీ స్వర్గము తప్పకుండా వస్తుంది. దీన్ని పురుషోత్తమ సంగమయుగం అని అంటారు. ఇప్పుడు బాబా నావికుడయ్యి మనని అవతలి తీరానికి తీసుకువెళ్తున్నారు. ఈ పాత దుఃఖ ప్రపంచము మళ్ళీ తప్పకుండా కొత్త ప్రపంచం అవుతుంది. దానికోసమే మీరు డ్రామా అనుసారము పురుషార్థము చేస్తున్నారు. బాబా స్మృతి ఏమవుతుంది? మాటికి మర్చిపోతారు. దీనిలో చాలా శ్రమ ఉంది. చాలా శ్రమ ఉంది. కానీ మీకు క్షమాపణ ఏం దొరకదు. ఓన్లే నేను మిమ్మల్ని క్షమించేస్తాను, నన్ను మర్చిపోయినా సరే అలా ఏం క్షమాపణలు దొరకవు. దానికి శిక్ష కర్మభోగం రూపంలో అనుభవించవలసే ఉంటుంది. కర్మభోగము అంతిమం వరకు భోగించవలసిందే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాబా, స్మృతిలో చాలా శ్రమ ఉంది, మీ వల్ల ఏమేం వికర్మలు జరిగాయి, దానికి శిక్ష కర్మభోగం రూపంలో అనుభవించవలసే ఉంటుంది. కర్మభోగం అంతిమం వరకు భోగించవలసిందే, దానికి క్షమాపణ ఏం దొరకదు అంటున్నారు. మీరు స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. లేదు, చేసిన వికర్మలన్నిటికీ కర్మభోగము అనుభవించవలసే ఉంటుంది, క్షమాపణ ఏమి లేదు. బాబా క్షమించండి అలాగ అనడానికి ఏమీ కుదరదు. ఏం లేదంటున్నారు బాబా, కుచ్ బీ నై. క్షమాపణలు అట్లాంటి మాఫీలు ఏం లేవు. బాబా సూటిగా చెప్పేస్తారు. ఇక్కడ మొహమాటం మెహర్బానీలు ఏం లేవు. ఏముంటే అది చెప్పేస్తారు అంతే. బాబా క్షమించండి అని పిల్లలు అంటే ఏమంటారు? బాబా అలాంటిది ఏం కుదరదు అంటారు. డ్రామా అనుసార్ సబ్ హోతా హై, డ్రామా అనుసారం అంతా జరుగుతుంది. క్షమ అలాంటిది ఏమి ఉండదు. ఖాతాలన్నీ తీర్చుకోవాల్సిందే. తమో ప్రధానం నుండి సతో ప్రధానము అవ్వవలసిందే. పిల్లలు ఏమనుకుంటారంటే, మేము బాబా బాబా అన్నాం కదా, భోలానాథుడు మా మాటల్లో పడిపోయి అన్నీ క్షమించేస్తారని అనుకుంటున్నారు. ఆయన ఎంత భోలా ఉంటే అంత రుద్రుడు కూడాను. అందుకే బాబా అంటున్నారు, అదేం కుదరదు, క్షమాపణలు ఏం కుదరవు, ఖాతాలు తప్పకుండా తీర్చుకోవాల్సిందే అంటారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. దీనికోసమే బాబా శ్రీమతం ఇస్తున్నారు.
శ్రీ శ్రీ శివబాబా యొక్క శ్రీమతం వల్ల మీరు శ్రేష్టంగా అవుతారు. ఉన్నతోన్నతమైన తండ్రి మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తున్నారు. మీరు ఇప్పుడు తయారవుతున్నారు. ఇప్పుడు మీకు స్మృతి వచ్చింది. బాబా కల్పకల్పము వచ్చి మాకు చదివిస్తారు. అర్థకల్పము దాని ప్రాలబ్ధము దొరుకుతుంది అని. తర్వాత అర్థకల్పము దాని ఆ చదువు ప్రాలబ్ధం దొరుకుతుంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది? ఆ జ్ఞానం యొక్క అవసరం లేదు. ఇంకా ఎప్పుడు ప్రాలబ్ధం దొరికిన తర్వాత సృష్టి చక్రం యొక్క జ్ఞానము అవసరం లేదు. కల్పకల్పము ఒకే ఒకసారి వచ్చి బాబా సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో చెప్తారు. మీ పని ఏంటంటే చదువుకోవడము. ఇంకా మీ పని ఏంటంటే చదువుకోవడము, పవిత్రులు అవ్వడం, యోగంలో ఉండడం. బాబా పిల్లలయ్యి పవిత్రులుగా అవ్వకపోతే 100 రెట్లు శిక్ష వస్తుంది. పేరు కూడా బద్నాం అవుతుంది. సద్గురువు నింద చేస్తే పుట్టగతులు ఉండవని చెప్తారు కదా. మనుషులకి తెలియదు ఎవరెక్కడ చదువు చెప్తున్నారు అన్నది. కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తారు. కానీ మనకు తెలుసు. కాబట్టి మనం ఏదంటే చేయడానికి అవ్వదు. సత్యమైన తండ్రి ఆయనే సద్గురువు, సత్యమైన టీచర్ కూడా కదా. మీకు ఆయనే చదివిస్తున్నారు. సత్యమైన సద్గురువు కూడా కదా. బాబా జ్ఞానసాగరుడు, అలాగే మీరు కూడా జ్ఞానసాగర్లు కదా. బాబాలో ఏం జ్ఞానం ఉందో అంతా చెప్పారు కదా మనకి. మరి బాబా జ్ఞానసాగరుడు అయితే మీరు జ్ఞానసాగర్లు. బాబా మొత్తం జ్ఞానం చెప్పారు కదా. దాంతో కల్పపూర్వం ఎవరెంత ధారణ చేశారో అంత ఇప్పుడు కూడా ధారణ చేస్తారు. పురుషార్థం చెయ్యాలి. కర్మ లేకుండా ఎవరు ఉండలేరు. ఎంత హఠయోగాలు మొదలైనవి చేసినా అది కూడా కర్మే కదా. అది కూడా ఒక వ్యాపారం. జీవనాధారం కోసము ఈ హఠయోగాలు ఇవన్నీ నేర్పడం కూడా వ్యాపారం అయిపోయింది. పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి. నీళ్ళ మీద నడుస్తారు, నిప్పుల మీద నడుస్తారు, ఎగరలేరు. అంతే. ఎగరాలంటే పెట్రోల్ కావాలి. అయినా దానివల్ల లాభం ఏమీ లేదు. ఎగురితే ఏమవుతుంది? సరే హఠయోగం చేశారు, ఎగురుతారు, ఏమొస్తుంది? పవిత్రులుగా అయితే అవ్వరు కదా. సైన్స్ వాళ్ళది కూడా రేస్ ఉంది. వాళ్ళది సైన్స్ రేసు, మీది సైలెన్స్ రేస్. అందరూ శాంతిని కోరుకుంటారు. బాబా అంటారు, శాంతి మీ స్వధర్మము. స్వయాన్ని ఆత్మగా భావించండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మన ఇంటికి తిరిగి వెళ్ళాలి, శాంతిధామానికి. ఇది దుఃఖధామము. మనము శాంతిధామానికి వెళ్ళి అక్కడ నుండి సుఖధామానికి వస్తాము. ఈ దుఃఖధామము వినాశనము అయిపోతుంది. ఇది చక్కగా ధారణ చేసి ఇతరులతో కూడా ధారణ చేయించాలి. ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. ఈ మాట రెండోసారి, ఈ మురళిలో బాబా ఈ మాట రెండోసారి చెప్తున్నారు. ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. ఈ చదువుకొని మళ్ళీ శరీర నిర్వహణ కోసం కూడా బుర్ర అరగదీయాల్సి వస్తుంది. ఈ చదువుకోవాలి, మళ్ళీ శరీర నిర్వహణ కోసం కూడా బుర్ర అరగదీయాలి. అంటే కష్టపడాలి. అదృష్టవంతులైన పిల్లలు వెంటనే నిర్ణయం తీసేసుకుంటారు, మేము ఏ చదువుకోవాలి అని. ఏం చేస్తారు? అదృష్టవంతులైన పిల్లలైతే మేము ఏ చదవాలి అని వెంటనే నిర్ణయం తీసుకుంటారు. ఆ చదువు వల్ల ఏమొస్తుంది, ఈ చదువు వల్ల ఏమొస్తుంది? ఈ చదువు వలనైతే 21 జన్మలకి ప్రాలబ్ధం తయారవుతుంది. మరి ఆలోచించాలి కదా మేము ఎటువంటి చదవాలి అని. బేహద్ బాబా నుంచి వారసత్వం తీసుకోవాలనుకునే వాళ్ళు బేహద్ చదువులో నిమగ్నం అయిపోతారు. కానీ డ్రామా ప్లాన్ అనుసారం ఎవరికైనా అదృష్టంలో లేకపోతే ఆ చదువుని అంటిపెట్టుకొని ఉంటారు. ఈ చదువుకోరు.
తీరిక లేదని అంటారు. బాబా అంటారు, ఏ జ్ఞానం మంచిది, దానివల్ల ఏమొస్తుంది, దీనివల్ల ఏమొస్తుంది, బాబా భౌతికమైన చదువుతో ఏమొస్తుంది, కొద్దిగా సంపాదించుకుంటాము అంటారట. ఇక్కడైతే భగవంతుడు చదివిస్తున్నారు, మనము చదువుకొని రాజ్య పదవి పొందాలి. మరి ఎక్కువ శ్రద్ధ దేనిపైన పెట్టాలి? ఈ చదువు మీదే కదా. కొందరైతే అంటారు, బాబా ఆ కోర్సు పూర్తి చేసి అప్పుడు వస్తాము అంటారట. బాబాకి అర్థమైపోతుంది వీళ్ళకి అదృష్టంలో లేదు, ఏమవుతుందో తర్వాత చూద్దాం అనుకుంటారట. బాబా చూద్దాం తర్వాత ఏమవుతుందో అనుకుంటారట. ఎవరైనా ఆ కోర్సు పూర్తి చేసి వస్తాం, ఇది అయిపోయాక వస్తాం, అది అయిపోయాక వస్తాం అంటే తర్వాత ఏమైందో తర్వాత చూద్దాం అనుకుంటారట. శరీరం పైన నమ్మకం ఏముంది? ఆ కోర్సు పూర్తయ్యే వరకు మనం ఉండాలి కదా. ఉంటామో ఉండమో ఎవరికి తెలుసు. అందుకనే సత్యమైన సంపాదనలో నిమగ్నం అయిపోవాలి. ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు ఈ చదువులో నిమగ్నం అయిపోతారు. పూర్తిగా శ్రద్ధ పెట్టాలి, పూర్తి ఫోర్స్ ఉపయోగించి చదువుకోవాలట ఈ చదువు. మేము తప్పకుండా బాబా నుండి వారసత్వం తీసుకొనే తీరుతామని. బేహద్ బాబా మాకు రాజ్యాన్ని ఇస్తున్నారు, మేము ఈ అంతిమ జన్మలో పవిత్రులుగా తప్పకుండా అవుతాం, ఎందుకు అవ్వం అని పూర్తిగా ఫోర్స్ ఉపయోగించి చదువుకోవాలి. ఇంతమంది పిల్లలు పవిత్రులుగా ఉంటున్నారు, ఏమైనా అబద్ధం చెప్తున్నారా? అందరూ పురుషార్థం చేస్తున్నారు, చదువుకుంటున్నారు, అయినా కూడా విశ్వాసము ఏర్పడట్లేదు. ఇంతమంది చదువుకుంటున్నారు, పురుషార్థం చేస్తున్నారంటే చూసేవాళ్ళకి విశ్వాసం ఏర్పడాలి కదా, కానీ ఏర్పడట్లేదు. బేహద్ బాబా వచ్చినప్పుడే, బేహద్ బాబా ఎప్పుడు వస్తారంటే పాత ప్రపంచాన్ని కొత్తగా చేయవలసినప్పుడు. పురాతన ప్రపంచము వినాశనం అయితే ఎదురుగా ఉంది. ఇది చాలా స్పష్టంగా ఉంది కదా. పాత ప్రపంచం వినాశనం ఎదురుగా ఉంది, ఇది స్పష్టంగా ఉందా? మేము జ్ఞానంలో వచ్చే నాటికి కూడా అంత ఆయుధాలు బాంబులు అన్నీ తయారవ్వాలి. అణుబాంబులు లేవు మేము జ్ఞానంలో వచ్చే నాటికి, ఓన్లీ ఆటం బాంబులే ఉన్నాయి. బాబా చెప్పేవారు, ఇలా బాంబులు తయారవుతాయి, అలాగవుతాయి అని, మనుషులు చచ్చిపోతారు, వేరే వస్తువులకి ఏం హాని జరగకుండా మనుషులే చచ్చిపోయేలాగా కూడా బాంబులు తయారు చేస్తారంటే అలా కూడా ఉంటాయా అనుకునేవాళ్ళం మేము. ఏంటి వస్తువులు అవి ఏం పాడవకుండా ఓన్లీ మనుషులే చచ్చిపోయేలాగా బాంబులు ఎలా తయారు చేస్తారబ్బా అనుకునేవాళ్ళం. అణుబాంబులు అవే కదా మరి. ఇప్పుడు ఏంటంటే అది ఉంది కదా, అణు రియాక్టర్స్ ఉన్నాయి, వాటితో చాలా మనుషులే చచ్చిపోయేలాగా ఉంది. వస్తువులకి ఏమవ్వదు, ఏం చేసుకుంటారు వస్తువులు. పాత ప్రపంచం వినాశనం అయితే ఎదురుగా ఉంది, సమయం కూడా తప్పకుండా అదే సమయం. ఏ సమయం అదే అంటే మహాభారత యుద్ధం యొక్క సమయము. అనేక ధర్మాలు కూడా ఉన్నాయి. సత్యయుగంలో ఒకే ఒక ధర్మం ఉంటుంది. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. మీలో కూడా కొందరు ఎలా ఉన్నారంటే ఇంకా నిశ్చయం ఏర్పడుతూ ఉంది, ఇంకా నిశ్చయం ఏర్పరచుకుంటూ ఉన్నారు. అరే నిశ్చయం ఏర్పడడానికి అంత టైం పడుతుందా ఏమన్నా? శరీరం పైన నమ్మకం ఉందా అసలు? ఏమాత్రం అవకాశము జారవిడ్చుకోకూడదు. కానీ ఎవరికైనా అదృష్టంలో లేకపోతే ఎంత చెప్పినా బుద్ధికి ఏమీ ఎక్కదు. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. సత్యమైన సంపాదన చేసి 21 జన్మల కొరకు తన అదృష్టాన్ని తయారు చేసుకోవాలి. సత్యమైన సంపాదన చేసి 21 జన్మల కొరకు తన అదృష్టాన్ని తయారు చేసుకోవాలి. శరీరం పైన ఏమాత్రము నమ్మకం లేదు, అందుకే అవకాశాన్ని
పోగొట్టుకోకూడదు. అందుకే ఏమాత్రము అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. రెండో పాయింట్, నష్టోమోహ అయ్యి తన సర్వస్వము రుద్రయజ్ఞంలో స్వాహ చేయాలి. నష్టోమోహ అయ్యి తన సర్వస్వము రుద్రయజ్ఞంలో స్వాహ చేయాలి. స్వయాన్ని అర్పణ చేసుకొని ట్రస్టీ అయ్యి సంభాళించాలి. సాకార బాబాని ఫాలో చేయాలి. వరదానము, గ్లాని చేసే వాళ్ళకి కూడా గుణమాల వేసేటువంటి ఇష్టదేవతలు మహానాత్మలు అవ్వండి. గ్లాని చేసే వాళ్ళకి కూడా గుణమాల వేసేటువంటి ఇష్టదేవతలు మహానాత్మలు అవ్వండి. ఇవాళ రేపు ఎవరైనా విశేషాత్మల్ని ఆహ్వానించినప్పుడు మాల వేస్తే తిరిగి ఆ మాల వేసిన వాళ్ళ మెడలోనే వేసేస్తారు. అలాగే గ్లాని చేసే వాళ్ళకి కూడా మీరు గుణమాల వేస్తే వాళ్ళు స్వతహాగానే మీకు మళ్ళీ గుణమాల రిటర్న్ చేస్తారు. గ్లాని చేసే వాళ్ళకి కూడా మీరు గుణమాల వేస్తే వాళ్ళు స్వతహాగానే తిరిగి మళ్ళీ గుణమాల మీకు వేస్తారు. ఎందుకంటే గ్లాని చేసే వాళ్ళకి గుణమాల వేయడం అనగా జన్మలకి భక్తుల్ని ఫిక్స్ చేసుకోవడం. వింటున్నారా? గ్లాని చేసే వాళ్ళకి గుణమాల వేయడం అనగా జన్మలకి భక్తుల్ని ఫిక్స్ చేసుకోవడం. ఈ ఇవ్వడమే అనేక సార్లు తీసుకోవడం అవుతుంది. ఇదే విశేషత ఇష్టదేవతలు మహానాత్మలుగా తయారు చేస్తుంది. ఈ విశేషతయే ఇష్టదేవతలు మహానాత్మలుగా తయారు చేస్తుంది. స్లోగన్, మీ మనసావృత్తి సదా చక్కగా పవర్ఫుల్గా చేసుకుంటే చెడు కూడా మంచిగా మారిపోతుంది. మీ మనసావృత్తి సదా చక్కగా పవర్ఫుల్గా చేసుకుంటే చెడు కూడా మంచిగా మారిపోతుంది. ఓం శాంతి. झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे, करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन।
प्यारे भगवन। प्रसन्न प्रभु की पालना से तुम ही बने हो हमारे पालक। वाह जो है सारे जग का मालिक, हम उसके प्यारे बने हैं बालक। हुक्म ही हुक्म चला रहा है, हम सच्चे दिल से किए जा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन। सब तुम्हारा, बस ध्यान इतना हमें है धरना। हम भी तुम्हारे, सब है तुम्हारा, अहंकार किस बात का करना। तेरे हवाले कश्ती हमारी, बड़े प्यार से लिए जा रहे। भर के दिखा रहे